ఇంత చిన్న దాంట్లో ఎక్కువ ఐటమ్స్ని మనం ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇవి చూసారా, ఇవన్నీ కూడా ఇప్పుడు ఆ వార్డ్రోబ్లో సర్దాల్సినవి అనమాట. ఇంకా కొన్ని ఉన్నాయి, పక్కన పెట్టాను. అండ్ ఈ బౌల్ చాలా అంటే చాలా బాగుంది. చూడండి పైన అయితే నేను ఇలా ఆర్గనైజ్ చేశాను. ఈ ప్లేట్ అయితే ఇలా పెట్టాను, అట్రాక్టివ్గా ఉంటుంది అని చెప్పి. ఈరోజు నేను మీకు ఒక యూస్ఫుల్ టిప్ అయితే చెప్పబోతున్నాను అనమాట. ఇక్కడ వార్డ్రోబ్ చూసారా, ఇది యాక్చువల్లీ డైనింగ్ దగ్గర ఉండే వార్డ్రోబ్ అనమాట. ఇది ఒక్కటే ఉంటుంది. సో ఇక్కడ ఎంట్రన్స్ ఇక్కడ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇంత చిన్న దానిలో ఎక్కువ ఐటమ్స్ని మనం ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇగో చూసారా, ఇవన్నీ కూడా ఇప్పుడు ఆ వార్డ్రోబ్లో సర్దాల్సినవి అనమాట. ఇంకా కొన్ని ఉన్నాయి, పక్కన పెట్టాను. ఇవన్నీ కలిపి ఒక్క చిన్న వార్డ్రోబ్లో మనం ఆర్గనైజ్ చేసుకోవాలంటే కొంతమందికి ఏంటంటే ఆర్గనైజ్ చేసుకోవడం తెలియనప్పుడు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం కదా. సో ఈ టిప్ అనేది మీకు యూజ్ అవుతుందని చెప్పి నేను ఎలా ఆర్గనైజ్ చేసుకుంటాను అనేది మీతో షేర్ చేస్తున్నాను. సో ఇక్కడ ఇది గోల్డ్ కలర్లో కనిపిస్తుంది కదా, చాలా వెయిట్ ఉంటుంది అనమాట. అది బౌలు, ఆ ప్లేట్, అది అలా కాంబినేషన్. ఇంకా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఇవి అన్నీ కలిపి నేను అలా ఆర్గనైజ్ చేసుకుంటాను ఈరోజైతే మీతో షేర్ చేస్తాను. ఫస్ట్ అయితే మొత్తం నేను క్లీన్ చేసేసుకున్నాను. అండ్ కొలిన్ పెట్టి అండ్ మిర్రరు, ఇంకా పైన వచ్చేసి వెనిగర్ క్లాత్ వెట్ చేసి ఆ వార్డ్రోబ్ అంతా కూడా క్లీన్ చేసేసాను అనమాట. సో ఇది వచ్చేసి మనకి మిర్రరు మూవబుల్ ఉంటుంది. దీనిలో నేను ఈ పేపర్ని అయితే వేసుకుంటున్నాను. ఇదేంటంటే మనకి పట్టు శారీస్ అవి కొనినప్పుడు అందులో వస్తూ ఉంటుంది. అలాంటివి నేను ఏం చేస్తానంటే ఇలా ఆర్గనైజింగ్కి యూజ్ చేసుకుంటూ ఉంటాను అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే వాటర్ పడినా మనకి కిందన ఇది పీల్చుకోకుండా ఉంటుంది. యాక్చువల్లీ వాటర్ అదైతే ఏం పెట్టం కానీ సో ఇలా బాగుంటుంది వైట్ కలర్ అని చెప్పి వేసాను అనమాట. సో ఇటు కూడా అదే పెట్టేసుకుంటాను. చూసారు కదా, ఇలా మనం పేపర్ వేసేసుకోవాలి. పేపర్ లేకుండా పెట్టుకోవడం బాగోదన్నమాట, ఎందుకంటే ఇది కూడా మనకి ఫ్లోర్ అనేది పాడవుతుంది. యాక్చువల్లీ ఇలాంటి రోల్స్ కూడా వేసుకోవచ్చు. ఇది నేను మీషోలో తీసుకున్నా. కాకపోతే ఏంటంటే నాకు ఇది బాగుందని చెప్పి ఇదే వేసేసాను. సో ఇక్కడ హాట్ బాక్సెస్ ఇవి చాలా అంటే చాలా బాగుంటాయి. చాలా లోపల వచ్చేసి మనకి ఎక్కువ అది ఏమంటారు స్పేస్ ఎక్కువ ఉంటుంది అనమాట ఫుడ్ సర్వ్ చేసుకోవడానికి. సేమ్ అలాంటిది ఇదొకటి. ఇవి 2 హాట్ బాక్సులు ఉన్నాయి. ఇవి వచ్చేసి అండ్ ఇది బౌల్ చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి, గోల్డ్ కలర్ బౌల్. ఇది అంటే నాకు చాలా చాలా ఇష్టం. ఇది నాకు అమ్మ ఇచ్చింది. చూడండి, చాలా వెయిట్ ఉంటుంది అనమాట. ఎప్పుడైనా స్పెషల్గా ఎవరికైనా ఇన్వైట్ చేసినప్పుడు బిర్యానీ అది ఇందులో సర్వ్ చేసుకొని డైనింగ్ టేబుల్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది. బట్ టూ మచ్ వెయిట్ అనమాట, చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. సో అమ్మ నాకు ఇచ్చి ఆల్మోస్ట్ 10 years అవుతుంది దీన్ని. ఓకే, అది ప్లేట్ అనమాట. అది కూడా చాలా బరువు ఉంటుంది. ఇవన్నీ కూడా గ్లాస్ బౌల్స్. ఇది కాదులేండి, ఇది ఇత్తడిది, ఇది పెట్టను. ఇవన్నీ అక్కడ కూడా చాలా వెయిట్ ఉన్న ప్లేట్స్ ఉంటాయి. దాని కింద కూడా ఉన్నవన్నీ కూడా గాజు బౌల్స్ అనమాట. ఎక్కువ గాజు బౌల్స్, సెరామిక్ అండ్ పింగాణి ఉంటాయన్నమాట. ఫస్ట్ అయితే నేను ఆ పైన ఆర్గనైజ్ చేసి చూపిస్తాను మీకు. మళ్ళీ చూడండి, పైన అయితే నేను ఇలా ఆర్గనైజ్ చేశాను అనమాట. మీకు క్లోజ్లో చూపిస్తాను. సో మిడిల్లో వచ్చేసి మీకు చూపించాను కదా గ్లాస్ ఐటమ్, ఇది పెట్టాను అనమాట. హెవీగా ఉంటుంది కాబట్టి. సో ఇది పెట్టి అటు ఇటు 2 హాట్ బాక్సెస్ అయితే పెట్టేశాను. అండ్ ఇంకా ఈ కార్నర్స్ దగ్గర, ఈ ఎడ్జెస్ దగ్గర ఈ నాన్ స్టిక్ ప్యాన్స్, సేమ్ నాన్ స్టిక్ ప్యాన్స్ ఉన్నాయి కదా, అవి పెట్టాను. అండ్ మధ్యలో ఇలా డెకరేటివ్గా ఈ సెరామిక్ బౌల్స్ అయితే పెట్టాను అనమాట. బౌల్స్ కాదు, కప్స్ పెట్టాను. సో ఫైనల్లీ పైన లుక్ అయితే ఇలా వచ్చింది. సో బిగ్ ఐటమ్స్ అన్నీ కూడా మనకి పైన అలా పెట్టుకోవడం వలన డెకరేటివ్గా కూడా కనిపిస్తాయి అనమాట. వచ్చేసి ఈ ప్లేట్ అయితే ఇలా పెట్టాను, అట్రాక్టివ్గా ఉంటుంది అని చెప్పేసి. ఇటు పెడితే మనకి ఇది క్లోజ్ అయిపోతుంది కదా, బాగా ఫ్రంట్కి వస్తేనే కానీ కనిపించదు. అండ్ ఈ సెరామిక్ పింగాణి ప్లేట్స్ అండ్ ఇది డిన్నర్ సెట్ అనమాట. ఇలాగ ఇంకా బౌల్స్ కూడా ఉన్నాయి. సో ఇవి 6 ప్లేట్స్, ఇవి 6 ప్లేట్స్ ఇలా నేను స్టాండింగ్లో పెట్టేసి అండ్ బౌల్స్ ఈ సెట్ కూడా ఇలా క్లోజ్లో పెట్టేసి ఇలా పెట్టాను అనమాట. సో ఇలా మనం విడివిడిగా పెడితే మళ్ళీ ఎంత ప్లేస్ ఉన్నా సరిపోదు కదా. సో అందుకని చెప్పి ఇలా నేను అన్ని అటాచ్ చేసినట్టు ఈ బౌల్స్ కూడా ఇలా సెట్ అనేది ఇలా క్లోజ్ చేసి ఇక్కడ ప్లేస్ చేశాను అనమాట. అండ్ ఇటు వస్తే ఇటు కూడా అంతే, విడివిడిగా పెట్టడం వల్ల మనకి ప్లేస్ ఎంత ఉన్నా కూడా సరిపోదు కాబట్టి
సో ఇదంతా కూడా చాలా బరువుగా ఉండే గ్లాస్ ఐటమ్స్ అనమాట. ఇవన్నీ ఇవి 6 ప్లేట్స్, ఇవి 6 ప్లేట్స్, ఇవి 2 బౌల్స్. ఈ విధంగా నేను అరేంజ్ చేశాను. ఇలా ఒక సెట్ కింద ఒక ప్లేస్లో ఒకదానిపైన ఒకటి పెట్టేశాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నాకు ఈ ట్రే చూసారు కదా, ఇది అంతా కూడా ఒకటే ట్రే అనమాట. సో వీటిలో నేను ఈ గ్లాసెస్ని ఇలా అరేంజ్ చేసేసాను. అండ్ మొత్తం గ్లాస్ బౌల్స్ కూడా ఇంకా చిన్నవి ఉంటే వీటితో అటాచ్ చేశాను అనమాట. అండ్ ఇక్కడ చూస్తే ఇక్కడ మళ్ళీ ఒక 2 గ్లాసెస్ యాడ్ చేశాను. ఈ చివరన ఈ గ్లాసెస్ యాడ్ చేశాను. సో చూడాలి, ఇంకా ఫైనల్లీ ఇంకా చాలా సామాను ఉంది. ఇదంతా ఎలా పెట్టాలో మీకు మళ్ళీ పెట్టిన తర్వాత చూపిస్తా. ఫైనల్లీ డన్. చూసారా మొత్తం అన్ని అంటే ఇరుకుగా కాదు, అలానే ఖాళీగా కూడా కాకుండా మొత్తం ఏది వదలకుండా నీట్గా అయితే సర్దేశాను అనమాట. సో ఇక్కడ చూస్తే మీకు ఇది ఆల్రెడీ చెప్పేశాను కదా, ఇక్కడ టీ సాసర్స్ వాటిపైన ఈ బౌల్స్ ఇలా పెట్టేశాను. యాక్చువల్లీ ఇవి ఎవరైనా వచ్చినప్పుడు తప్ప నార్మల్గా అయితే యూజ్ చేయరనమాట. అంటే మనం ఎక్కువగా యూజ్ చేయం కాబట్టి ఇలా సర్దుకోవడం అస్తమాటు తీయం కాబట్టి. సో ఈ గ్లాసెస్ కూడా నేను రెగ్యులర్గా తీసుకుంటాను కాబట్టి ఫ్రంట్కి పెట్టుకున్నాను అనమాట. అండ్ ఇంకా డిన్నర్ సెట్కి సంబంధించిన స్పూన్స్ ఇవన్నీ కూడా అవి మనం ఎక్కడ పెట్టాలన్నా ఇంకా అవ్వదు కాబట్టి ఇలా స్టీల్ స్పూన్ ర్యాక్ ఉంది కదా, దీనిలో ఇవన్నీ ఆర్గనైజ్ చేసేసి అలా పెట్టేశాను అనమాట. దెన్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఈ 2 గ్లాసెస్ ఇంకా ఒక గ్లాస్ సెట్ కూడా ఇక్కడ పెట్టాను. దెన్ ఇక్కడ చూస్తే మీకు అక్కడ గ్లాస్ టీపై కూడా పెట్టాను అనమాట. ఈ గ్లాస్ నేమో ఇలా అరేంజ్ చేశాను. ఫైనల్లీ ఇది లుక్ ఈ సైడ్. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇది. సో ఇక్కడ ఇంకా మనం ఇరుకుగా పెట్టామంటే ఇవన్నీ కూడా గ్లాస్ ఐటమ్స్ కాబట్టి మూవ్ అయితే పడిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకని చెప్పేసి ఇలా ఆర్గనైజ్ చేశాను. సో ఈ గ్లాసెస్ని ఈ విధంగా ఆర్గనైజ్ చేశాను. ఇక్కడ ఈ గ్లాస్ సెట్ వచ్చేసి ఇలా పెట్టేశాను అనమాట ర్యాక్లో. సో ఇంకా ఏమన్నా ఉన్నా కూడా ఈ సైడ్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఫైనల్లీ చూసారు కదా, ఇది లుక్. ఐడియా మీకు నచ్చిందా లేదా నాకు తెలీదు, బట్ నేను ఎలా ఆర్గనైజ్ చేసుకుంటాను అనేది మీతో షేర్ చేశాను. ఈ వీడియో మీకు నచ్చిందా అయితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేసేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనేది డెఫినెట్లీ నాతో షేర్ చేసుకోండి. తొందరలోనే హోమ్ టూర్ కూడా మీకు చేసేస్తాను. అండ్ క్రిస్మస్ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి నా క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఆ భాగంగా మీకు ఇది షేర్ చేశాను అనమాట. చాలామందికి తక్కువ ర్యాక్స్ ఉంటాయి అండ్ ఎక్కువ సామాను ఉంటుంది. అలాంటప్పుడు ఇలా మనం అడ్జస్ట్ చేసి లుక్ అనేది అందంగా కనిపించేలా సర్దుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఈ కెమెరాలో ఇంకా లైటింగ్ కిచెన్లో డిమ్గా ఉంది. నార్మల్గా అయితే ఇంకా చాలా బాగుంటుంది. చూడండి, ఫుల్ లైటింగ్ అయితే పెట్టాను. ఫుల్ లైటింగ్లో చూడండి ఎంత బాగా వస్తుందో కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్. హ్యావ్ ఎ నైస్ డే. కీప్ స్మైలింగ్.